చేరువవుతున్నటువంటి వేళ చేరికలు లేకపోతే గనక రాజీనామాల అస్త్రాలు నడుస్తూ ఉన్నాయి. ఏదైతే నిన్ననే జగన్ పులివెందులకు వెళ్ళినటువంటి సందర్భంలో చెప్పినటువంటి ఇష్యూస్ ఏదైతే అక్కడ వీరశివారెడ్డి చేరడం లేకపోతే కనుక వేరే దంపతులు చేరడం ఇవన్నీ ఒక ఎత్తు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవడం ఒక ఎత్తు. ఇప్పుడు మరొక వైపున కొత్తగా చేరికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి వాడు యనమల రామకృష్ణుడు చంద్రబాబు గారికి ఒకనాడు ఎన్టీ రామారావుని దెబ్బతీయడానికి అసెంబ్లీలో మొత్తం చంద్రబాబు తరపున పనిచేసి పెట్టింది యనమల రామకృష్ణుడు. అట్లాంటి యనమల రామకృష్ణుని చంద్రబాబు కూడా వదలలేదు. చివరిదాకా మొన్నటిదాకా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయన గెలిపించారు. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన ఓడిపోతూ వస్తుంటారు. తాజాగా యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. తుని ఇన్ఛార్జ్ మార్పుతో యనమల సోదరుల మధ్య విభేదాలు వచ్చినాయి. 42 ఏళ్లుగా యనమలకు పనిచేశాను అని చెప్పి ఆయన బాధపడతా వచ్చారు. టీడీపీకి నమ్మకంగా ఉన్నారు. అయితే తునిలో యనమల 6 సార్లు గెలవడానికి